తెలంగాణలో ఫిరాయింపులపై కోర్టు తీర్పు వచ్చేసింది. ఎమ్మెల్యేల అనర్హత బాల్ తిరిగి స్పీకర్ కోర్టులోకి వెళ్ళింది. అయినా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ ఆగడం లేదు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం మళ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య అగ్గిరాజేసింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది హైకోర్టు. హైకోర్టు తీర్పుపై ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నాయకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది, మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. వాళ్ళ హైకోర్టు సీజే గారు బెంచ్ ఇచ్చింది తీర్పు, ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. రెండోది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు. స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతుంది. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్. అనర్హతపై సర్వాధికారాలు స్పీకర్కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత పైన నేడు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని పార్టీలో చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈరోజు కేటీఆర్ గారు గొప్ప 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 మాటలు, పెద్ద మాటలు, అసహించుకునేటువంటి మాటలకు ఈరోజు ఏం సమానం చెప్తారు. ఎమ్మెల్యేల అనర్హతపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా తీర్పులుంటాయంటున్నారు సీనియర్ న్యాయవాదులు. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనమే దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అల్టిమేట్గా దీనికి ఒక సమాధానం దొరకాలంటే 5 సభ్యుల ధర్మాసనం దీన్ని నిర్ణయిస్తే మాత్రమే దీనికి ఒక సమాధానం దొరుకుతుంది. లేకపోతే ఒక హైకోర్టు ఏమో ఇవాళ మన హైకోర్టు ఇవ్వడానికి వీల్లేదండి, మణిపూర్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఇంకో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడానికి లేదు, మాకు పవర్ లేదని డిక్లరేషన్. ఇట్లా రకరకాల, గోవా అయితే డైరెక్షన్ ఇచ్చింది. ఇట్లా రకరకాల జడ్జిమెంట్లు వచ్చి అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టినాయి. మొత్తానికి హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం సేఫ్ అయినట్లే అని అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.